హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ రెమెడీ తయారీ గురించి తెలుసుకుందామండి. అవును ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక హోమ్ రెమెడీ గురించి తెలుపుతాను. దాని గురించి విని మీరు చాలా సంతోషిస్తారు. మీకు ఎంత పురాతనమైన వైట్ ప్యాచెస్ ఉన్నా సరే ఈ రెమెడీతో మీ వైట్ ప్యాచెస్ సమస్య పూర్తిగా దూరం అవుతుంది. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీ వైట్ ప్యాచెస్ సమస్య కేవలం 20 రోజుల్లో పూర్తిగా తగ్గించుకోవచ్చు. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ రెమెడీని చాలామంది యూజ్ చేశారు, ఫలితం సాధించిన వారు కూడా ఉన్నారండి. అందుకే నేను ఈ టిప్‌ని ఎంతో కాన్ఫిడెంట్‌గా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రెమెడీని బ్లాక్ స్కిన్ పైన వైట్ ప్యాచెస్ వచ్చిన వారైనా సరే, లేదా వైట్ స్కిన్ పైన వచ్చే వైట్ ప్యాచెస్ అయినా సరే కేవలం 20 రోజుల్లో పూర్తిగా తగ్గిస్తుంది. చూద్దాం. మీరు కూడా చాలా కాలం నుండి వైట్ ప్యాచెస్ సమస్యతో అధికంగా బాధపడుతున్నారా? నేను చెప్పే రెమెడీని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అంతేకాకుండా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మీరు చాలా కాలం నుండి వైట్ ప్యాచెస్ అనే సమస్యతో అత్యధికంగా బాధపడుతున్నట్లయితే నేను చెప్పే టిప్ని కేవలం 20 రోజులు యూజ్ చేశారంటే జీవితంలో మీకు సమస్య రాదు. అంతేకాకుండా ఎంత పురాతనమైన మచ్చ అయినా సరే తగ్గిపోతుంది. ఈ రెమెడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీ ఎంతో న్యాచురల్, అదేవిధంగా ఎంతో ఎఫెక్టివ్. ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి మనకు పపీతా ఆకులు అవసరం ఉంటాయి. మీరు పపీతా కాయలను తినే ఉంటారు. పప్పడి పండండి. అలాగే బొప్పాయి ఆకులను, వాటి చెట్లను కూడా చాలాసార్లు చూసే ఉంటారు. ఫ్రెండ్స్, మీకు బొప్పాయి ఆకులు ఎంత సులువుగా లభిస్తాయి. మీరు పపీతా ఆకులను పేస్ట్ లాగా చేసి దాన్ని వైట్ ప్యాచెస్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలి. అలాగే పపీతా జ్యూస్ని కూడా తాగాలి. మొదటగా పపీతా ఆకులను పేస్ట్ లాగా చేసుకొని దాని వైట్ ప్యాచెస్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకొని 2 గంటల వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత వాటర్ పెట్టి మెల్లిగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. మీరు బొప్పాయి జ్యూస్ని కూడా తాగాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అర్ధగంట ముందు తాగాలి. మీరు రెగ్యులర్గా 20 రోజుల పాటు ఇలా చేయండి. చేశారంటే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.